ప్రస్తుతం మనం తుర్కపల్లి మండలం వీరారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పిఎస్ఎస్ సొసైటీ డైరెక్టర్గా ఎంపికైనటువంటి చెక్కల మల్లేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు పిఎస్ఎస్ డైరెక్టర్గా ఎంపికయ్యారు సార్. మీరు పిఎస్ఎస్ డైరెక్టర్గా ఉంటూ రైతులకు ఎలాంటి సేవా కార్యక్రమాలు, ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు ఈ సొసైటీ? రైతులకు మేము ఇప్పుడు 5 years మాది అయిపోయింది. మేము 2020లో మేము ఈ గ్రామం నుంచే సొసైటీ డైరెక్టర్గా, పిఎస్ఎస్ డైరెక్టర్గా ఎన్నికైనాము. మేము ఎన్నికైన నుంచి మా ఊర్లో 10 లక్షల కన్నా ఎక్కువ రుణాలు అంతకుముందుకు ఇవ్వలేదు పాత పాలక మండలి. మా మండలి వచ్చినాక 1 కోటి రూపాయల దాటిపోయింది మా రుణ పరిమితి. మా విలేజ్ వరకే మేము అన్ని సేవా కార్యక్రమాలు చేసినాం. చాలామందికి పౌల్ట్రీ లోన్స్ కానీ, కోల్ట్రీ ఫార్మ్స్ కానీ, కోళ్ళ పెంపకానికి లోన్స్ కానీ ఇవన్నీ మేము మంజూరు చేయించడం జరిగింది. రైతులు కూడా మాకు సహకరించుకుంటూ మేము ప్రతి 3 నెలలకు ఒకసారి అవగాహన కార్యక్రమాలు రైతు వేదికలో పెట్టుకుంటాం. మా సొసైటీ నుంచి ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ సదస్సులలో కూడా మేము పాల్గొని మా రుణాలు ఎంత ఇస్తున్నాము, ఎంతమంది కడుతున్నారని కూడా మేము ప్రతిదీ ప్రజలకు తెలియజేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సార్, రైతులు మా దగ్గర మేము అంటే రైతుల నుంచి వచ్చిన స్పందన సార్, వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు వ్యవసాయానికి ఇది పరికార పథకం ఉంది కదా సార్, దాన్ని అనుసంధానం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. ఇది చేయడం వల్ల ఉపయోగాలు ఉంటాయంటారు వ్యవసాయ రంగం? అది చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి సార్. ఒక పేద రైతు ఇప్పుడు విలేజ్లో కూలి వాళ్ళు దొరకక, కూలి పని చేసుకున్న వాళ్ళు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం పనికార పథకం రైతుకు వ్యవసాయానికి చేస్తే ఒక 50% కూలీ వాళ్ళు అంటే రైతు కూలీలు దొరకకున్నా కానీ వీళ్ళతోటి మనం పని చేయించుకొని వ్యవసాయాన్ని ఇంకా చాలా ముందుకు జరిపించవచ్చని మా నమ్మకం ఉంది సార్. వ్యవసాయ రంగంలో అంటే పెను మార్పులు వస్తున్నాయి సార్. అవును, టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. అంటే ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా కూడా ఇంకా కృత్రిమ ఎరువులు వాడకుండా పెస్టిసైడ్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దానివల్ల దుష్పరిణామాలు తలెత్తున్నాయి. ఇప్పుడు ఆకుకూరలు కానీ, ఇంకేమైనా కూరగాయల పంటల్లో కూడా విపరీతమైన కెమికల్ అంటే పెస్టిసైడ్ నమూనాలు అక్కడ అవపడుతున్నాయి సార్. దానివల్ల ప్రజలు అనారోగ్యాలకు గురిపడుతున్నారు. జీవన ప్రమాణ రేటు కూడా తగ్గిపోతుంది. అంటే వీటిలో వ్యవసాయంలో మార్పులు రావాలంటే రైతులకు ఎలాంటి చైతన్యం రావాలి, రైతులు ఎలాంటి పంటలు పండిస్తే ఈ జీవన ప్రమాణం పెరిగే అవకాశాలు ఉంటాయంటారు సార్? రైతులు ఎక్కువ మా విలేజ్ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ముందు కోతల బెడద ఎక్కువ ఉన్నది. దానివల్ల మేము వేరే పంటలు వేయనీకి ఎటు వెళ్ళినా, మామిడి తోట పెట్టాలనుకున్నా, టమాటా పంట పెట్టాలనుకున్నా, మొక్కజొన్న పెట్టాలనుకున్నా కానీ కోతులు రైతులను అసలు ఇది చేయనీయట్లేదు. దానివల్ల కోతులను మనము అడవి శాఖ వారు కానీ, గవర్నమెంట్ కానీ స్పందించి కోతులను మొత్తం సమూలంగా ఇక్కడ రాకుండా చేస్తే చాలా మంచి పంటలు. మా పక్కన ఎంజి పంటలు మాకు ఆమ్లెట్ ఉన్న విలేజ్లో అన్ని తోటలు పెట్టేవాళ్ళు. ఆ తోటలకు ఈ కోతులు సెట్ కాక చాలా మంది నష్టపోయి నష్టాలనే కూడగొట్టుకొని ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ వరేసుకుంటున్నారు. కాబట్టి ఈ కోతుల బెడద ఎక్కువ ఉన్నది. దీని గురించి మీరు గవర్నమెంట్ ఆలోచన చేసి అటవీ శాఖకు ప్రత్యేక అధికారాలు ఇచ్చి, ఆదేశాలు ఇచ్చి ఆ కోతులను సమూలంగా ఫారెస్ట్లకు పంపించేస్తే ఇక్కడ రైతులు బాగుపడతారు, మా గ్రామం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని మా ఆలోచన సార్. మీ సొసైటీ నుంచి రైతులకు ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, రుణాలు కానీ సకాలంలో వాళ్ళకు అందితే రైతులలో ఎలాంటి చైతన్యం ఉంది? మేము సకాలంలో ఇప్పుడు 1 month ముందు వరి నాటేసేది ఉంటే 1 month బిఫోరే మేము ఎరువులు కానీ, విత్తనాలు కానీ అన్నీ తెచ్చి మా సొసైటీలో స్టాక్ పెట్టుకుంటున్నాము. ప్రతి రైతుకు గవర్నమెంట్ ఏ రూపాయి డిసైడ్ చేస్తే ఆ రూపాయి వరకే మేము ఒక ₹1 కూడా రైతు దగ్గర ఎక్కువ తీసుకోము. అదే రూపాయికి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మా సొసైటీ నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా చాలా మంచిగా జరుగుతుంది సార్. ఇటీవల అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి అవును 1.5 పైచీలకి అవుతుంది సార్. అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది సార్. ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు స్పెషల్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియదు, గ్రామాలు కుంటుపడిపోయినాయి, అభివృద్ధికి నోచుకోవడం లేదు, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి, గ్రామాలు అభివృద్ధి చెందట్లేదు, ఎలక్షన్లు అంటే పోస్ట్ పోన్ చేస్తున్నారు, అవి నిర్వహించలు పాలక మండలి ఉంటే అభివృద్ధి జరిగేది అంటున్నారు సార్. ఎక్కడ నిర్లక్ష్యం చేస్తే ఎందుకు ఎలక్షన్ నిర్వహించలేకపోతున్నారు? గవర్నమెంటు మేము ఇప్పుడు December 7 కొత్త గవర్నమెంట్ వచ్చింది, ప్రమాణ స్వీకారం చేశారు. మేమందరం వెయిటింగ్ చేస్తున్నాము. స్థానిక సంస్థలు ఎప్పుడు వస్తే మేమందరం పాల్గొని మంచి అభ్యర్థిని ఎన్నుకుందామని మేము ఆలోచన చేస్తున్నాం. గవర్నమెంట్ ఆలోచన చేయట్లేదు, గవర్నమెంట్ పెట్టడం లేదు. పెడితే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 420 హామీస్ ఇచ్చారు వాళ్ళు. అందులో ఏ ఒక్కటి కూడా సరైన విధంగా అమలు చేయట్లేదు. 2500 మహిళలకు ఇస్తానన్నారు, భూమి లేని వాళ్ళకు
12,000 ఇస్తున్నారు, అదేది అమలు చేయట్లేదు. వాళ్ళు భయపడే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు రావడం లేదు. మీరు రావాలి, ముందుకు వస్తే ప్రజలలో మీరు 1.5 ఇయర్ ఇప్పుడు 16-17 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, మీరు ఏం చేసిరనేది ప్రజలకు చెప్పండి. 10 సంవత్సరాలు మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందని మేము చెప్తాం. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఓట్లు పడతాయి. మీరు భయపడకండి, దయచేసి ఎలక్షన్లు పెట్టమని మేము కోరుతున్నాం సార్. గత ప్రభుత్వ హయాంలో అంటే ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి జరిగితే దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ, ఇక్కడ ఈ స్థానికంగా ప్రజలకు ఈ పథకాలు ఏ విధంగా జరిగాయి? మా విలేజ్ మొత్తం 10 ఇయర్స్లో ఒక 5 ఇయర్స్ మొత్తం గంధమల్ల ప్రాజెక్టు గురించి బ్లాక్ చేశారు సార్. ఎలాంటి డెవలప్మెంట్ 5 ఇయర్స్ లేదు. తర్వాత గంధమల్ల ప్రాజెక్టు ఎత్తు తగ్గిద్దామని మళ్ళీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి తీసిన తర్వాత మా విలేజ్ చాలా డెవలప్ అయింది. రోడ్లన్నీ వేసేసినాం. అంతకుముందు పాత ఇండ్లు ఉంటే ఎవరు కట్టుకోలేదు, ఇప్పుడు అందరు ఇండ్లు కట్టుకుంటున్నారు. అన్ని బాగానే. మేము ఒక 25 మందిని సెలెక్ట్ చేసి డబుల్ బెడ్రూమ్కి సెలెక్ట్ చేసినాం. సెలెక్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఈసీ కోడ్ చేశారు. కోడ్ చేసిన తర్వాత మేము వాళ్ళకి ఇవ్వలేకపోయినాం. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. అవి కూడా మీరు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒకటే విన్నాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, మీ కార్యకర్తలకు కానీ ఎలాంటి వాళ్ళకు మీ రాజకీయంగా అది చేసే వాళ్ళకి ఇవ్వద్దు అనేదే మా కోరిక. సార్, గతంలో అంటే మీరు ప్రాజెక్టులు నిర్మించడం జరిగిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అంటే కట్టాల్సిన చోటు కట్టకుండా దానికి దూరాన కట్టారు. దానివల్లనే అది అక్కడ నిర్మాణం కూడా గట్టిగా లేకుండా కుంగిపోయింది, పిల్లలు కుంగిపోయినది. అంటే ఆ ప్రాజెక్టు వల్ల ఆర్థిక దోపిడీ కొనసాగించారు. వాళ్ళకు అప్పుడున్న గవర్నమెంట్కి అంటే అక్కడున్న రాజకీయ నాయకులు లబ్ధి జరిగింది, కానీ ప్రజలకు ఏమో ఓనగూరి లేదండి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు సార్, ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది. అంటే మాకు వాటర్, గోదావరి వాటర్ అక్కడ నుంచి రావాలి. మీరు ఇప్పుడు ఇక్కడ చూపిస్తే కెమెరా ఇదే కాలువ కెనాల్. మాకు ఇప్పుడు మనం మాట్లాడడానికి 100 మీటర్ల దూరంలో కెనాల్ పోతుంది. మొన్న కూడా ఈ పంట మేము ఇప్పుడు వేసిన పంట పండించిన వడ్లు కూడా మా విలేజ్లో 30 నుంచి 40% ఆ కెనాల్కు ఉన్న వాటర్ తోటే మేము తీసుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ కెనాల్ తోలిపోయినా, ఈ వాటర్ దేనికి పోయినా ఇక్కడ రైతుల పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేయండి. దయచేసి మన గ్రామస్తులకు కూడా ఒకటే చెప్తున్నాను, కెనాల్ మన దగ్గర నుంచి పోయింది. ఇప్పుడు వాటర్ ఎంత వచ్చినాయి అనేది మా విలేజ్లో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. చాలా మంచి పథకం అది. వీళ్ళకి అవగాహన లేక ఎక్కడ కెనాల్ తోవలేదు, వీళ్ళు ఖాళీ నీళ్ళు ఇప్పారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఖాళీ మేము తవ్విన కాలువలలో నీళ్ళు ఇప్పి మేమే ఇప్పినాము, మేమే చేస్తున్నాం అని చెప్తున్నారు సార్. అది సరికాదు. కాలువ కెనాల్ తవ్వింది, దానికి డిజైన్ చేసిందంతా మా బీఆర్ఎస్ గవర్నమెంటే. దానివల్ల చాలా ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళే వాటర్ గుండాల, మోతుకూరు ఇవన్నీ చెరువులు నింపారు. అవన్నీ ఇక్కడ కాలువ తవ్వితేనే కదా, వాళ్ళు ఏం తవ్వి నింపలే కదా. అంతా మా గవర్నమెంట్ డెవలప్ చేస్తేనే దాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. కాళేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు, అది కాదు. కాళేశ్వరం బంగారు కాళేశ్వరం. ఇప్పుడు మా మండలం మొత్తం సస్యశ్యామలమైంది. ఇది సార్ జరిగిన అభివృద్ధి. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంతవరకు రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది? ఎంత విస్తీర్ణ సాగులకు వచ్చే అవకాశం ఉందంట మా దగ్గర సార్? ఇంత ముందుకు మాకు కనెక్టివిటీ లేకుండే, కెనాల్ కనెక్టివిటీ లేదు. ఈ కెనాల్ కనెక్టివిటీ అయినాక ఒక 50% పాడి పెరిగింది. 2014 కన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఎంత పాడింది. మా దగ్గర సెంటర్ కూడా మేము వచ్చినాకనే ఏర్పాటు చేసుకున్నాం. మా దగ్గర సెంటరే లేదు అప్పుడు. మా మండలానికి మొత్తం ఒకటే సెంటర్ ఉండే, పాడియే లేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో మేము పాడి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచే మేము ప్రతి పంటకు 20 నుంచి 25 లారీలు మా రైతులు మేమందరం కలిసి పండించి పంపిస్తున్నాము. ఇది మా అభివృద్ధి. మా ఒక్క విలేజే ఇట్లుంది, వేరే విలేజ్ మాది చిన్న విలేజే. ఇంకా మా మాదాపూర్ కానీ, ఇటు గోపాల్పూర్ కానీ, ఇవన్నీ చెరువులు ఎప్పుడు కలకల్లా ఆడుతూ ఉన్నాయి నీళ్ళు. దయచేసి మీరు ఈ అబద్ధం ప్రచారం నమ్మొద్దు అనేది ప్రజలకు కోరుతున్నాం మేము. సార్, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉంది సార్? 6 గ్యారెంటీలు చెప్తా సార్. ప్రతి మహిళకి 2500 ఇస్తున్నారు. మా విలేజ్లో ఒక్కరికి వచ్చింది లేదు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ వితౌట్ ఎనీ కండిషన్లో మేము చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. 50% కన్నా ఎక్కువ ఎవరికి కాలేదు. కరెంటు బిల్లు మాఫీ అన్నారు, అది కూడా 50% దాటలేదు. అది కూడా ఒక నెల అవుతుంది, ఒక నెల అవ్వట్లేదు. ఇది వీళ్ళు 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయినాయి. అవి వాళ్ళకి ఎలాంటి ఓట్లు అడిగి రేపు దేనికైనా ఓట్లు పోయి మేము ఇది చేసినామని చెప్పుకోనికి లేకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు అనేది మా అభిప్రాయం. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్ అందుతుందా సార్? 500 బోనస్ మా దగ్గర సన్న ఓట్లు పండించే వాళ్ళు చాలా తక్కువ, ఎక్కువ దొడ్డు ఓట్లే పండిస్తున్నాము. సన్న ఓట్లు పండించే వాళ్ళు ఓన్లీ బియ్యం తీసుకొని అమ్ముకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ వరకు. కానీ ఇప్పటి వరకు అయితే మా విలేజ్ నుంచి ఒక బస్తా కూడా సన్న ఓట్లు పెట్టలేదు మేము.
సార్ రైతులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంటారు, ఒక సన్న ఓట్లకి 500 బోనస్ గారు, మేము రైతులం కాబట్టి 6 కాలాలు కష్టపడతాం, అది ఎప్పుడు ప్రకృతి ప్రకోపానికి ఎప్పుడు ఎక్కడ పోతుందో తెలియదు, పండించిన ప్రతి ధాన్యానికి ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సార్. మీరు ఒక సీనియర్ ఏం పిఎస్సిఎస్ డైరెక్టర్గా ఉన్నారు, మీరు ఏం చెప్తారు సార్ ఈ విషయం? ఈ రైతులకు ఇది డిమాండ్ కాదు సార్. 2300 ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 3000 రూపాయలు దొడ్డు వడ్లకు ఇస్తేనే రైతుకు ఇప్పుడున్న ఫర్టిలైజర్ కానీ కూలి వాళ్ళకి కానీ ట్రాక్టర్ నడిపితే ఫర్టిలైజర్ చల్లితే ఒక ఎకరానికి ఎంత మిగులుతుందని లెక్క చేస్తే మైనస్ 2000 3000 పోతుంది ఒక ఎకరానికి జరిగే ఖర్చు. రైతు ఎందుకంటే ఆ వ్యవసాయం పోకుండా ఉండనీకి చేసుకుంటుండే తప్పించి రైతుకు లాభం లేదు. దయచేసి 3000 రూపాయలు ఒక క్వింటల్కి అయితేనే దొడ్డు వడ్లకు, రైతులకు ఏమన్నా ఒక 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 క్వింటల్ మీద ఒక 400 500 మిగతా 2500 ఖర్చే వస్తుంది ఇప్పుడు ఒక క్వింటల్కు. ఆ 2500 ఖర్చు బదులు మనం గవర్నమెంట్ దయచేసి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 3000 రూపాయలు ఒక క్వింటల్కి వీళ్ళు 700 రూపాయలు దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తే రైతుకు కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు అనేది మా అభిప్రాయం. సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు సారా ఏర్లైపోతుంది. అవును, రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, దానివల్ల అంటే అభివృద్ధి జరగదు, గ్రామాలు కానీ దేశం కానీ కుంటుపడిపోతుంది. ఈ ప్రజల్లో చైతన్యం రావాలంటే డబ్బు మద్యం కాకుండా ఒక నిజమైన అంటే ఒక ఎలాంటి ప్రజాపదనలు ఎన్నుకుంటే ఈ గ్రామాలు అభివృద్ధి చెందే అంటారు, ప్రజల్లో ఎలా చైతన్యం రావాలంటే ఓటర్లలో చైతన్యం సార్. ఇప్పుడు డబ్బు ప్రభావము మందు ప్రభావం చాలా ఉన్నది, మీరు అన్నది నిజమే. కాకపోతే మా విలేజ్ ఓటర్లకు కానీ నేను బయట ఓటర్లకు కానీ విన్నవించేది ఒకటే, మంచి క్యాండిడేట్ని ఎంచుకోండి. మీరు డబ్బులు మద్యం ఇప్పుడు చూస్తే 5 ఏళ్ళు మీరు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేస్తారు కదా. ఒకటే మీ విలేజ్లో నాయకుడిని తోటి వీడు ఎలాంటోడు, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వీడు రేపు పని చేస్తాడా, పని చేస్తే ఎట్లా చేస్తాడా అనేది మీరు ఆలోచించి దయచేసి ఓటు వేసుకోండి. మంచి నాయకుడిని ఎంచుకుంటే 5 ఏళ్ళు మీ ముందట ఉంటాడు, మీరు చెప్పింది వింటాడు, ఆయన చెప్పింది మీరు వింటే కలిసిపోతే గ్రామం అభివృద్ధి పడుతుంది. గ్రామం అభివృద్ధి పడితే రైతులందరూ సంతోషంగా ఉంటారు అనేది ఒక ఆలోచన. సార్ యువత కూడా ప్రధానంగా డ్రగ్స్కు మద్యానికి బానిస అయిపోతున్నారు, సెల్ ఫోన్లో కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. వీటి యువతలో చైతన్యం రావాలంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, యువతలో ఎలాంటి మార్పు రావాలంటారు? ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు. సార్ మంచి క్వశ్చన్ అది. మా దగ్గర యువత కూడా డిగ్రీ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు అనేది వార్తలు వస్తున్నాయి, మా దృష్టికి కూడా వచ్చింది. దయచేసి వాళ్ళకు ఒకటే, తల్లిదండ్రులు కానీ పోలీస్ శాఖ వారు కానీ వీళ్ళందరి సమన్వయంతో అందరిని కూర్చున్నబెట్టి మీరు దీనికి అడాక్ట్ అయితే జీవితాలు నాశనం అవుతాయి, మీరు దీనికి అడాక్ట్ కాకుండా దానికి సరైన ఉపాధి గవర్నమెంట్ యువ వికాసం అని పెట్టింది, దానికి మళ్ళీ సివిల్ ఎంట్రన్స్ అని ఒకటి కొత్త మెలిక పెట్టారు. మా దగ్గర 160 అప్లికేషన్లు అయినాయని మాకు తెలుసు. 160 అప్లికేషన్లో మీరు సివిల్ కనుక మీరు ఎంటర్ చేసి పెడితే 5 అప్లికేషన్లు కూడా రావు. దయచేసి మీరు ఒకటే, యువతకు మంచి ఉపాధి అవకాశం చూపిస్తే ఈ డ్రగ్స్కి కానీ గంజాయి కానీ అడిక్ట్ కాకుండా వాళ్ళకి సరైన దారిలో పెడితే యువతతోటే రేపు దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, అన్నిటి బాగుపడతాయి. కాబట్టి దయచేసి మీరు పోలీస్ శాఖ వారు కానీ గవర్నమెంట్ కానీ మంచి అవకాశాలు వాళ్ళకి చూపిస్తే వాళ్ళని దారిలోకి తేవచ్చు మనం. సార్ ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు ఉన్నాయి కదా సార్, ఈ సొసైటీల కాల పరిమితి ముగించినాక కూడా వీటిని మళ్ళీ పొడిగిస్తూ ఉంటారు. ఎందుకు సార్, ఎక్కడ జాప్యం జరిగితే ఎందుకు పొడిగిస్తారు, కారణం ఏమై ఉంటుంది అంటారు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 17 నెలలు అయింది సార్, కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 17 నెలలు అయింది. 17 నెలల సర్పంచుల పదవీ కాలం పోయి 16 నెలలు అయిపోయింది. ఇప్పటికీ సర్పంచుల ఇప్పుడు పిఎస్సిఎస్ కాలం పోయి ఫిబ్రవరి అంటే 3 నెలలు అవుతుంది. కానీ అంతకుముందుకు 13 నెలలు చేసిన సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లే పెట్టలేదు వాళ్ళు. ఇవి పెట్టుకుంటూ వస్తే ఇవి జరిగే వరకు ఇంకొక 1 ఇయర్ పడుతుంది. దయచేసి మీరు టైంకు ఏ ఎలక్షన్ అయినా టైంకు పెట్టండి. మీ వాళ్ళు గెలుస్తారా మా వాళ్ళు గెలుస్తారా అనేది అప్రస్తుతం. కానీ ఎలక్షన్ టైంకు పెడితే గ్రామంలో అభివృద్ధి కుండిపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఉన్న సెక్రటరీలో వాళ్ళకు ఒక మోటార్ కాలిపోయినా ఒక ఏదైనా చేపియాలన్నా వాళ్ళకు కూడా ఫండ్స్ లేవు. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. దానివల్ల రైతులు కూడా 10 ఇంతలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మీద ఆలోచన చేసి త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే సర్పంచ్కో బాధ్యత ఉంటుంది. 10 రూపాయలు పెట్టుబడి పెట్టైనా రేపు తీసుకునే టైపు ఉంటాడు. ఏదైనా పని వచ్చినా ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ ఇప్పుడు ఏ సర్పంచ్ లేడు కాబట్టి సెక్రటరీ ఒక మోటార్ కాలిపోతే 10 రోజులు పడుతుంది, ఒక ఏదైనా వైర్ కాలిపోతే 2 రోజులు పడుతుంది. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో పెట్టి బిల్లులు వచ్చినాక తీసుకోవాలంటే వాళ్ళు కూడా వెనక ముందు ఉద్యోగస్తులు, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండవు, వాళ్ళకు కూడా ఎవరు ఇవ్వట్లేదు. బిల్లులు పెట్టినా బిల్లులు పాస్ చేయాలంటే గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు తెలియకుండా. ఒక్కొక్కరు చాలా ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. దీనివల్లనే ఒక మంచి పాలన ఉండి, ఒక సర్పంచ్ ఉండి, ఒక ఎంపీటీసీ ఉండి, ఒక జెడ్పీటీసీ ఉంటే ఒక కనెక్టివిటీగా పాలన ముందడికి సాగుతుంటుంది. అది గవర్నమెంట్ మర్చిపోయి ఎన్నికలు పెట్టకుండా
బీసీ కులగణన చేసినాక దానికి ఇంప్లిమెంటేషన్ చేయడానికి కేంద్రం పంపించారు. కేంద్రం ఇప్పుడు కులగణన చేయాలని ఇప్పుడు డిసైడ్ చేసింది. అది ఎప్పుడు అవుతుందో ఇంకా సంవత్సరం కూడా పట్టవచ్చు. దయచేసి ఎలక్షన్ పెడితే గ్రామాలలో మంచి పాలన అందుతుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. సార్ ఫైనల్గా మీ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటారు? నేను ఒకటే చెప్తున్నాను సార్, వీరారెడ్డిపల్లి ప్రజలకు, మీరు మంచి నాయకుని ఎన్నుకోండి, మంచి పాలన అందించే వాళ్ళను చూసుకోండి. ఊర్లో 10 మంది నిలబడతారు, 10 మందిలో ఎవరు మంచిగా అనిపిస్తే వీడు ఈ అతను 5 ఏళ్ళు మంచి పాలిస్తాడు మాకు అని నమ్మకంతో డబ్బుకు కానీ మద్యానికి కానీ ఆశపడకుండా దయచేసి మీరు మంచి అతన్ని ఎన్నుకోవాలనేది మా కోరిక. సార్ థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు.